ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు వచ్చే 27 శుక్రవారం రోజున శ్రీరామనవమి మనకి పండుగ వస్తుంది. మరి శ్రీరామనవమి పండుగ రోజు మనందరికీ తెలిసిందే, అందరూ కూడా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. కానీ మనకి చరిత్రలో ఉంది ఏంటి అని అంటే, మనకి తెలిసింది ఆ రోజు శ్రీరాముడి జన్మదినం అని మనకి తెలిసింది. మరి కళ్యాణం జరిపించాలా ఆ రోజు, లేకపోతే జన్మదిన వేడుకలను చేసుకోవాలా? ఏది చేస్తే మంచి జరుగుతుంది వివరిస్తారు? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక్కడ స్వామివారి యొక్క జన్మదినోత్సవమే జరుపుకోవాలి నవమి రోజున. స్వామివారి యొక్క జన్మదినం ఎందుకు అనంటే, స్వామివారు ఉగాది అయిన తర్వాత చైత్రశుద్ధ నవమి రోజున స్వామివారు జన్మించారు. మరి కళ్యాణం ఎప్పుడు చేసుకోవాలి? స్వామివారి యొక్క కళ్యాణ దినోత్సవం ఎప్పుడు అనంటే కనుక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకోవాలి అనేటటువంటిది మనకు ఆచారంలో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయాలు. కానీ మన యొక్క ప్రాంతాచారం ప్రకారం ఏమవుతుందంటే, భద్రాచలాన్ని అనుసారంగా చేసుకొని భద్రాచలంలో కళ్యాణం జరిపిస్తారు కదా, అదే ఆచారాన్ని మనం తీసుకొని మనం కూడా కళ్యాణం జరిపించుకుందామని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, దాన్ని అనుసంధానంగా తీసుకొని అక్కడ కళ్యాణం చేస్తారు కదా, మనం కూడా కళ్యాణం చేద్దామని చెప్పేసి అంటారు. కానీ భద్రాచలంలో జరిగేటటువంటి చైత్రమాసంలో వసంత నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి, అలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మాత్రమే కళ్యాణం చేస్తారు తప్ప, అక్కడ నిజంగా చేయడానికి డోలోత్సవం అనేటటువంటిదే చేయాలి. అంటే రాముడి యొక్క జన్మదినోత్సవం మాత్రమే ఆచరణ చేసుకోవాలి. చేస్తే రాముడి యొక్క జన్మదినోత్సవాన్ని మనం చేసినట్టుగా అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే కళ్యాణం చేస్తూ ఉంటారు. కానీ యుగ ప్రామాణిక ప్రకారం, కాలగమనం ప్రకారము కాలం మారుతూ వస్తుంది కాబట్టి రాముడి వాళ్ళ యొక్క కళ్యాణం మనం చూడలేదు కాబట్టి ప్రజలందరూ సరే ఆనందంగా ఉండాలి, రాముడిని మనం గుర్తు తెచ్చుకోవాలని చాలామంది కళ్యాణం చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా డోలోత్సవం చేసినా, కళ్యాణం చేసినా ఏ కాలానికి అదే ప్రామాణికంగా ఉంటుంది. కలియుగంలో చాలామంది కళ్యాణం చేస్తూ ఉంటారు. సరే, కళ్యాణం చేస్తూ ఉంటారు. మరి కళ్యాణం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే కనుక, సీతారాముల యొక్క కళ్యాణం అనేటటువంటిది భద్రాచలంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా చేస్తారు కాబట్టి మనమందరం కూడా సీతారాముల యొక్క కళ్యాణం చేస్తూ ఉన్నాం. అయితే సీతారాముల కళ్యాణం చేసేటప్పుడు మనము ముఖ్యంగా పాటించవలసినటువంటివి ఏమిటి అని అంటే కనుక, ఈ కళ్యాణం ముఖ్యంగా స్త్రీలు ఆచరించడము, ఆ వివాహం కానటువంటి వాళ్ళు ఆచరించడము వాళ్ళకు విశేషమైనటువంటి పుణ్యఫలాలను కలిగిస్తూ ఉంటుంది. అలాగే చరిత్ర ఏం చెప్తుంది అంటే, మనకు శతకోటి ప్రవిస్తరం అంటే మనకు రామాయణాలు 100 కోట్ల రామాయణాలు ఉన్నాయి, 100 కోట్ల శ్లోకాలు ఉన్నాయి. కానీ కాలక్రమంలో అవన్నీ కనుమరుగైపోయి కేవలం 24,000 శ్లోకాలు మాత్రమే ఇప్పుడు ఆచరణలో ఉన్నాయి. నిజానికి రామాయణం రాసింది చాలామంది వాల్మీకి అని అంటూ ఉంటారు, చాలామంది ఏమంటారు వాల్మీకి. కానీ రామాయణం మొట్టమొదటిగా కనుగొన్నది ఎవరు అని అంటే కనుక పరమశివుడు. పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడేటటువంటి సంభాషణ జరిగేటటువంటి సమయంలో రామాయణ వృత్తాంతం అంతా కూడా పార్వతీదేవితో చెప్తున్నాడు. పార్వతీదేవితో చెప్పినప్పుడు ఎవరు వింటున్నారు? బ్రహ్మదేవుడు వింటున్నాడు. బ్రహ్మదేవుడు వింటున్న సమయంలో బ్రహ్మదేవుడు ఎవరికి చెప్పాడు? నారదుడితో చెప్పాడు. నారదుడు ఎవరికి చెప్పాడు? సప్తఋషులకు చెప్పాడు. సప్తఋషులు ఎవరికి చెప్పారు అని అంటే ఆంజనేయ స్వామికి చెప్పారు. ఆంజనేయ స్వామి ఎవరికి చెప్తారు అని అంటే వాల్మీకి మహర్షికి చెప్తారు. అప్పుడు వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణమే మనకు ప్రాచుర్యంలో ఉంది. ఇలా పరంపరగా వచ్చి చూస్తే కనుక మొట్టమొదటి రామాయణం ఎవరి నోటి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తు ఈశ్వరుడి నోటి నుంచి వచ్చినటువంటిదే రామాయణం. ఆయన నుంచి కాలక్రమంలో బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి తర్వాత నారదుడికి, నారదుడి తర్వాత సప్తఋషులకి ఒకరినొకరు చూసుకుంటే చైన్ సిస్టమ్ లాగా ఈ రకంగా వచ్చింది. అలా చూసుకుంటే రామాయణము మహాకావ్యము. అందుకే కాశీలో ఎవరైనా మరణిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి వారి కుడి చెవిలో రామనామం జపిస్తాడట. రామనామ తారకం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి మంత్రాన్ని చెప్తాడట. అంటే శివుడు కూడా రాముణ్ణి అవతారమూర్తిగా భావన చేసుకుని ఆయన యొక్క నామాన్ని తలుస్తూ ఉంటాడు. అంటే రామ అనే శబ్దం ఒక్కసారి జపిస్తేనట, అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి శ్లోకం చదువుకుంటే
విష్ణు సహస్రనామాలు చదివినటువంటి పుణ్యం కలుగుతుంది. శివ సహస్రనామాలు ఏకకాలంలో విష్ణు శివుడు ఇద్దరి సహస్రనామాలు చదివినటువంటి పుణ్యము ఆ రామ రామ రామేతి అనేటటువంటి మంత్రాలకు కలుగుతుందట. అందుకే ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు ఈ 2 సహస్రనామాలు చదివినటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టి శ్రీరామనవమి రోజు వచ్చింది అంటే చక్కగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి శ్లోకం ఒక్కటి చదువుకోండి, మీ జన్మ తరింపబడుతుంది. విష్ణు సహస్రనామాలు పూర్తిగా కంఠస్థం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. దానితో పాటు శివ సహస్రనామాలు కూడా కంఠస్థం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని ఎవరు చెప్పారు ఇవన్నీ అంటే సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో చెప్తున్నాడట. పరమేశ్వర, మరి ఈ ఒక్క నామం చెప్తే విష్ణు సహస్రనామాలు అలాగే శివ సహస్రనామాలు చదివినటువంటి పుణ్యం కలుగుతుందో అందులో ఒక్క నామంలో చెప్పండి అని అంటే అప్పుడు చెప్తాడట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామానికి మించినటువంటి తారక మంత్రం ఇంకొకటి లేదు పార్వతి. ఆ ఒక్క నామాన్ని చదివితే చాలు నా నామాలు అలాగే విష్ణుమూర్తి యొక్క నామాలు 2 చదివినటువంటి పుణ్యం కలుగుతుంది అని అంటారు. అందుకే ఆ రోజున చక్కగా ఆ శ్లోకం చదువుకోండి. వీలైతే సహస్రనామ పారాయణం చేసుకోండి. ఆ రోజున స్వామివారి యొక్క సేవలో మీ యొక్క జీవితాన్ని అంకితం చేయండి. అంతకు మించినటువంటి గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు. వీలైతే డోలోత్సవం కూడా చేయండి, అంటే తొట్టెలో వేసేటటువంటి పనిని కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు పుణ్యము పురుషార్థము 2 కలుగుతాయమ్మా. చాలా గొప్ప విషయాలు వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్.